అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్డు పెనమలూరు విలేజ్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో బ్యాంక్ ఆప్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ మనం లొకేషన్ పరంగా చూసుకుంటే బెన్ సర్కిల్ నుంచి 10 కిలోమీటర్లు, పెనమలూరు సెంటర్ నుంచి కిలోమీటర్ లోపలికైతే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఈ అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట. కింద పార్కింగ్ టైల్స్ అనేవి యూజ్ చేశారు. లిఫ్ట్ ఉంది, జనరేటర్ ఉంది, కాంపౌండ్ వాల్ కూడా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారు. ఇంటీరియర్, ఇంటి ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి. ప్రజెంట్ అయితే లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు. మీరు లైవ్లో చూస్తామనుకుంటే మేము కీస్ అనేవి అరేంజ్ చేసి మీకు ప్రాపర్టీ అనేది విజిటింగ్ అయితే చేయిస్తామన్నమాట. ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 24,86,750 రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందనమాట. ఇది 25 లక్షలు కావచ్చు, 26 లక్షలు అయినా కావచ్చు. అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి. ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డేనండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. సో మనకి కార్ పార్కింగ్ అలాగే టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 980 ఎస్ఎఫ్టీ వస్తుంది. సెకండ్ ఫ్లోర్ అనమాట. 35 గజాలు ఇండివిజువల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసుకున్న ఫ్లాట్ అనమాట అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ సైడ్న స్టెప్స్ కూడా ఉన్నాయి. ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్, ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట. చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంది. సో ఈస్ట్ ఎంట్రన్స్ సింహద్వారం, టేకుడు సింహద్వారం అయితే ఇచ్చారనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.